అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు బగారా రైస్ అలాగే రాయలసీమ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ కర్రీకి కావలసిన మసాలా తయారు చేసుకుందామండి. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు, ఒక తెల్లగడ్డ పొట్టు తీసిన పాయలు, అలాగే ఒక అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నవి, అలాగే మసాలా దినుసులు అండి. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసాను. ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నవి కొన్ని వేసుకొని వేయించుకోవాలండి. అవి కాస్త వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. వాటిని కాసేపు వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్ కానీ టమాటా ముక్కలు కానీ ఇంతకుముందు కట్ చేసి చూపించాను కదండి, పెద్దవే తీసుకున్నాను అన్నాను కదా, అందులోనే కొన్ని మిగిల్చుకోవాలండి. మసాలాలో వేసేటప్పుడు కొన్ని మిగిల్చుకొని అవే వేసుకోవాలి. మళ్ళీ సపరేట్గా ఏం కోసుకోము. ఈ కొద్దిసేపు వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇవన్నీ కాస్త వేగిన తర్వాత, ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదండి, కాస్త వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలండి. చికెన్ నేను తెస్తానే బాగా కడిగేసి అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, పసుపు 1/2 స్పూన్ వేసి మిక్స్ చేసి మ్యారినేషన్ చేసి పెట్టానండి. అంటే అలాగే అవన్నీ కలిపి పెట్టి ఉంచేసాను అనమాట ఒక 3 అవర్స్. తర్వాత ఆఫ్టర్నూన్ కర్రీ చేస్తున్నాను. జస్ట్ మీకోసం చూపిస్తున్నాను అంతే. అది మార్నింగే వేసి పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంతే. కానీ అప్పుడు చికెన్ మసాలా వేయాలి, ఇప్పుడు వేస్తున్నా. ఆ చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. అందులోని వాటర్ అంతా బయట వచ్చేసి ఎగిరిపోయేదాకా మనం వాటిని వేయించుకోవాలి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది కదండి. ఆ లోపు మనము బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. అవి కాస్త వేగాక అందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కాసేపు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. తరువాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. అవి కాసేపు వేగిన తర్వాత అందులో ఇప్పుడు నేనైతే మసూరా రైస్ వేసుకుంటున్నానండి. 300 గ్రామ్స్ మసూరా రైస్, అంటే ఒక పెద్ద గ్లాస్ పూర్తిగా ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది మన ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు మసూరా రైస్ వేసాను. అవి వేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలండి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ కలపకూడదండి, విరిగిపోతాయి రైస్. మనము ఒక 1/2 అవర్ బిఫోరే నానబెట్టుకోవాలండి, మర్చిపోకుండా. కాబట్టి విరిగిపోతాయి. అవి ఊరికెట్లా కదుపుకొని ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ సరిపడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేలా చూసుకోవాలి. నేనైతే అలాగే మూత పెడుతున్నానండి. ఇందులో 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అప్పుడు స్టార్టింగ్ వేయడం మర్చిపోయాను, మీరు తిరగబాతులోనే వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ అయ్యేలోపు చికెన్ కర్రీ చేసేసుకుందామండి. చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదండి చికెన్లో. ఇప్పుడు మనము మసాలా వేసుకుందామండి. మేము ఆయిల్ కాస్త తక్కువే వేస్తామండి ప్రతి కర్రీస్లోను అన్నిట్లోనూ. మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి స్టార్టింగ్లోనే. చికెన్లో వాటర్ అన్ని ఎగిరిపోయేదాకా వేయించుకోవాలండి. ఎందుకంటే అది నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాను అందులో వేయాలండి. అది బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా అందులోనే అలాగే వేయించుకోవాలి. మసాలా అంతా వేగిన తర్వాత అందులో మనం సరిపడా వాటర్ వేసుకొని అప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూడాలండి. సరిపడా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకొని లిడ్ ఒక మూత మూసిపెట్టి ఉడకనివ్వాలండి.
యాక్చువల్‌గా 3 అవర్స్ బిఫోరే నేను నానబెట్టానని చెప్పాను గదండీ! ఎందుకంటే అది నార నార లేకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా వస్తుందండి చికెను. తొందరగా గూడా ఉడికిపోతుంది. అందుకని మనం తెచ్చిన వెంటనే నానబెట్టుకుంటే మనము అన్నీ రెడీ చేసుకునే లోపల అది బాగా నానిపోతాదండి. కర్రీ బాగుంటాది. చికెను గట్టిగా లేకుండా, నార నార లేకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా బాగా మనకు తినడానికి చాలా బాగుంటుందండి. మెత్తగా ఉడుకుతాది. కొంచెం కర్రీ అయినా గూడా మనకు ఇలా బౌల్‌లోనే బాగా ఈజీగా ఉడికిపోతది. కుక్కర్‌లో పెట్టే పని లేకుండా. కాబట్టి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకొని, సాల్ట్ అంతా చూసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలా అండి. ఇప్పుడు బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి చికెన్ కర్రీ గూడా రెడీ అయిపోయింది. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతదండి కర్రీ. మనం రైస్‌లో వేసుకొని తినడానికి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన రాయలసీమ చికెన్ కర్రీ మరియు బగారా రైస్ రెడీ అండి. మీరు గూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.